ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. కానీ వచ్చిన తరువాత అస్సలు కథ మొదలైంది. మన శంకర వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సునామీని సృష్టిస్తోంది. కేవలం 3 రోజుల్లోనే 152 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇది కేవలం విజయం మాత్రమే కాదు, ఒక మాస్ యూఫోరియా. డిమాండ్ దృష్ట్యా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్ల సంఖ్యను భారీగా పెంచిన మాట వాస్తవమే. కానీ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ ముందు ఆ నంబర్స్ ఏ మాత్రం సరిపోవట్లేదు. ఎక్స్ట్రా స్క్రీన్స్ యాడ్ చేశామని అనౌన్స్ చేసిన గంటకి ఆ థియేటర్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డ్తో దర్శనమిస్తున్నాయి. ఒక పక్క ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే క్లోజ్ అయిపోతుంటుంటే, మరోపక్క థియేటర్ దగ్గర క్యూ లైన్లు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. పెంచిన స్క్రీన్స్ అనేవి సముద్రం లాంటి ప్రేక్షకుల ముందు చిన్న చెరువుల్లా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సాధారణంగా ఎర్లీ మార్నింగ్ షో అంటే ఉదయం 4 లేదా 5 గంటలకు స్టార్ట్ అవుతాయి. కానీ ఈ సినిమా క్రేజ్ చూసి అర్ధరాత్రి 1 గంటకే షోలు వేస్తున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే, అర్ధరాత్రి పూట కూడా థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. నిద్రను కూడా లెక్క చేయకుండా ఫ్యాన్స్, అలాగే మూవీ లవర్స్ థియేటర్లకు పోటు తట్టుతున్నారంటే మన శంకర వరప్రసాద్ గారి మానియా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఏ పెద్ద సినిమాకైనా ఫస్ట్ డే ఉన్న హడావిడి రెండో రోజుకి కాస్త తగ్గుతుంది. కానీ ఈ సినిమా విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. మొదటి రోజు కంటే 3-4 రోజుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. థియేటర్స్ దగ్గర క్రౌడ్ మామూలుగా ఉండడం లేదు. టాక్ విపరీతంగా స్పీడ్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రంగంలోకి దిగారు. దీంతో థియేటర్ల దగ్గర జాతర వాతావరణం నెలకొంది. ఊరమాస్ ర్యాంపేజ్ అంటే ఏంటో నెక్స్ట్ లెవెల్లో చూపించాడు మెగాస్టార్. మొత్తానికి చూస్తే ఇది కేవలం రికార్డులు బద్దలు కొట్టే సినిమా మాత్రమే కాదు, రికార్డులనే తిరగరాసే సినిమా అని అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్ అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ లెక్కలను మారుస్తూ ఈ సినిమా దూసుకుపోతుంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని స్క్రీన్స్ పెంచినా ఈ దాహం తీరేలా లేదు. మరి మన శంకర వరప్రసాద్ గారి సినిమా అనేది ఇప్పుడు జస్ట్ ఒక టైటిల్ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్ అండి.